అర్థం చేసుకుంటేనే ప్రత్యర్థి కూడా పై ఎత్తు వేయగలుగుతాడు. అంత ఆషామాషిగా ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇంకొకలాగా మనల్ని ట్రాప్ చేసో గెలవడానికి అంతిమంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం చదరంగం అనే ఆటలోనే కాదు, రాజకీయ చదరంగంలో కూడా ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు అన్నీ కూడా సాలిడ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇద్దరికి కామన్గా శత్రువులకి ఒకే శత్రువు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ మిత్రులైపోతూ ఉంటారు. లేదా ఎవరికి వాళ్ళ ఆటలో పావుల్ని చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది రాజకీయ చదరంగంలో. మరి ఇటువంటి ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు ఆరితేరిన వ్యక్తులు చరిత్రలో ఎవరు అన్నప్పుడు మనకు చూస్తే మహాభారతంలో శకుని కనిపిస్తాడు. మరి ఆ శకుల్ని పోల్ని శకున్ లాంటి వ్యక్తులు కూడా నేటి ఆధునిక భారతంలో చాలా మంది ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన ముద్దుగా శకుని మామ అని చెప్పి ప్రత్యర్థులు పిలుస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయన నేను రాజకీయంగా ఎటువంటి పదవులు ఆశించట్లేదు, రాజకీయ సన్యాసం చేసేసాను, వ్యవసాయం చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు అందరికి అనిపించేదేంటి, శకుని ఎక్కడన్నా సన్యాసం చేస్తాడా, వ్యవసాయం చేస్తాడా? మరి నా రాజకీయంగా సన్యాసం చేశాను వ్యవసాయం చేస్తాను అని అంటున్నప్పుడు వేరే పంటలు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రాజకీయంగా కొత్త వ్యవసాయాన్ని అన్న మొదలు పెట్టారా అన్నదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర దుమారాన్ని, ఆసక్తికరమైనటువంటి చర్చని అటు రాజకీయ విమర్శకులు కానీ విశ్లేషకులు కానీ చాలా దగ్గరగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. ఎందుకంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఇలా ప్రకటన చేశారో లేదో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో రకరకాలుగా ఫోటోలు పోస్ట్ చేశారు. నేను ల్యాండ్ చూశాను లేకపోతే ఇవన్నీ అని చెప్పినప్పటికీ కూడా అసలు ఈ ప్రకటనలే సంచలనం అనుకుంటే దాన్ని మించిన సంచలనం ఏమిటి అంటే షర్మిల గారితో ఆయన భేటీ అవ్వడం అనేది అసలు అన్నిటికన్నా మించి సంచలనం. ఎందుకంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే అనేక రకాలైనటువంటి ట్వీట్లు చాలా నేరుగా 1-to-1 ట్వీట్లు షర్మిల గారు విజయసాయిరెడ్డి గారి మీద పెట్టారు, విజయసాయిరెడ్డి గారు షర్మిల మీద పెట్టారు. ఆఖరికి కట్టుకున్న చీరలు ఆహార్యం వీటన్నిటిపై కూడా పసుపు చీర కట్టుకున్నారు అంటూ కూడా చాలా నేరుగా షర్మిల గారిని విజయసాయిరెడ్డి గారు అటాక్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా ఏం మాట్లాడతారు, ఇంతే దిగజారిపోయారని చెప్పి ఆవిడ కూడా మాట్లాడడం, ఇలా చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఒకరినొకరు దూషించుకుని ట్వీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఆయన ఎప్పుడైతే రాజకీయ సన్యాసం చేస్తున్నానో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానో అని చెప్పినప్పుడు కూడా షర్మిల గారు ఏం చేశారు, ప్రెస్ మీట్లో ప్రశ్న అడ్రస్ చేస్తూ అన్ని విషయాల్లో A to Z నుంచి అన్ని విషయాల్లో అన్నిటిలో ఒక భాగస్వామిగా ఉండి కేసుల్లో కూడా ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత సాహచర్యం లేదా ఇంత సాంగత్యం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి ఉన్నపాడాన బయటకు వచ్చేస్తున్నారు అంటే దీని వెనకాల చాలా మతలబు ఉంది, అంత ఆషామాషిగా వచ్చేస్తారా మీరే ఆలోచించండి అంటూ ప్రశ్న కూడా ఆవిడ ఒక రకంగా డౌట్లో అనేసి వదిలేసిన సందర్భం. మరి ఉరుములేని పిడుగుల ఆయన చూస్తూనే ఇటువంటి సంచలనంగా భేటీ అవడం, షర్మిల గారితో ఏకంగా 3 గంటల పాటు భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఏం జరిగింది, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నదే ఎవరికి స్టైల్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎందుకు కలిశారు, జగన్ బాధితుడిగా కలిశారా, లేదా జగన్ దూతగా కలిశారా, లేకపోతే భవిష్యత్తులో వ్యవసాయం అంటే రాజకీయంగా వేరే వ్యవసాయం చేస్తూ ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి కలిశారా, లేదా తనకి జరిగినటువంటి పరాభవాలన్నింటినీ కూడా చెప్పుకుని గొల్లుమంటూ వాపోయారా, అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి ఓపెన్ అప్ అయిపోయారా? మరి అలా ఓపెన్ అప్ అయితే భారతమ్మ గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? ఒకవేళ భారతమ్మ గారికి థ్యాంక్స్ చెప్తే షర్మిల గారిని కలవడంలో ఉద్దేశం ఏంటి? ఇంకొక పక్కన బీజేపీకి కూడా థ్యాంక్స్ చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను కలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇంకొక పక్కన ఆయన రాజకీయాల నుంచి ఉన్న ఆయన కుమార్తె బీజేపీ నుంచి అరంగేట్రం చేస్తుందన్న చర్చ ఎందుకు వస్తోంది? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, తెర వెనక ఏమైనా స్కెచ్ ఉందా అన్న అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.